మేము వద్దంటలేము రా అయ్యా, నీ ఒళ్ళు నీ ఇంట్లో నీ ఇష్టం, నీ ప్రైవేట్ ప్లేస్లా. పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడి సమాజం తగ్గట్టుగా అక్కడి నువ్వు ఏ పర్పస్ కోసం ఆ ప్లేస్కి పోయినావో ఆ పర్పస్ భంగం చేయకుండా కాదు. డ్రెస్ ఇప్పుకుంటేనే ఫ్యాషన్ ఎవడు చెప్పిండు, ఇప్పుకుంటేనే అది యొక్క హీరోయిన్ అవుతుందని ఎవడు చెప్పిండు. వెనకటి ఇప్పుకోకుండా కూడా సావిత్రి గారు, సౌందర్య గారు కాకుండా ఇంకా చాలా మంది, సౌందర్య వాళ్ళు చీరలు కట్టుకొని వాళ్ళే కాదు, చీరలు కట్టుకోకుండా కూడా యొక్క గీతాంజలి డ్రెస్సులని, ఇంకో పంజాబీ డ్రెస్సులని, ఇంకో డ్రెస్సులని, కుర్తా పైజామా అని రకరకాల స్టైల్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు, కప్పుకున్నా కానీ వెరైటీ చేసిన వాళ్ళు ఎంతమంది లేరు. అంటే ఒక ఇప్పుకుంటేనే అది చూస్తారు, ఇప్పుకుంటేనే ఫ్యాషన్ అనేది అబ్జల్యూట్ నాన్ సెన్స్. సిచ్యువేషన్ తగ్గట్టుగా డబ్బు వేసుకుంటే ఎవ్వడేమంటలేడు. ఇప్పుడు ఆ సాక్షి శివానందో ఇంకోరెవరో స్విమ్మింగ్, అప్పుడు గతంలో ఆ కంపల్సరీ స్విమ్మింగ్ పూల్లో ఒక పాటనో ఏదో ఒకటి పెట్టేటోళ్ళు. మరి ఎవ్వడే నగ్మానో గిగ్మానో ఎవరేమనలే కదా, నిరోషానో. సో ఎవ్వడు అంటలేడు. ఇప్పుడు ఈవెన్ ఆయన కమల్ హాసన్ అండ్ ఆమె పేరు మాధవి, ఓల్డ్ మాధవి, ఆమె వాళ్ళ అప్పట్లోనే బికినీలు వేసారు, ఇప్పటికంటే ఇది చేసారు. అంటే సిచ్యువేషన్ దగ్గరగా బట్టలు వేసుకుంటే ఎవడేమంటలేడు, సినిమాలలో వేసుకుంటే ఎవడేమంటలేడు, వాడు సెన్సార్ అలో చేసిన వారికి. కానీ డే టు డే పబ్లిక్ లైఫ్లో ఏడవాడతాడ మాళ్ళకి ఇంకో దగ్గరికి వచ్చి ఆడ వాతావరణాన్ని యొక్క భగ్నం చేసే విధంగా ఉంటే కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టుగా డ్రెస్ వేసుకోమంటే అది నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఐ డోంట్ అండర్స్టాండ్. అదే ఎక్కడ సమస్య వస్తుందంటే ఈ సూడో ఫెమినిస్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే పురుషుడు ఏమంటే దానికి ద్వేషించాలి, వాళ్ళని తప్పుగా చూపెట్టాలి. పురుషుడు అనేటోడు ఉండొద్దు, వానికి వ్యక్తిత్వం ఉండొద్దు, వాడు అభిప్రాయాలు చెప్పకూడదు, చెప్తే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు. అంటే పురుషుడు ఏం పాటిస్తలేడు, వానికి ఏం రూల్స్ లేవు సమాజంలో, వాడు మొత్తం బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు సమాజంలో కదా. అవునా కాదా? అట్లా ఉండదురా అయ్యా. ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుట్టినప్పుడు, ఇద్దరు కలిస్తేనే ఈ సృష్టి జరుగుతున్నప్పుడు ఉంటాయి. ఇద్దరు ఒకరిదొకరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటే, ఆ డిసిప్లిన్ ఉంటే ఆ రిలేషన్షిప్స్ అవన్నీ ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. కానీ ఈ కొంతమంది స్త్రీలు, మంచి స్త్రీల గురించి మాట్లాడతలేము. ఇప్పుడు మా అమ్మ కానీ ఇంకోరు కానీ ఒక జనరేషన్ ముందు వాళ్ళు కానీ ఈవెన్ ఇప్పటి జనరేషన్లో మెజారిటీ స్త్రీలు కానీ ఒక సిస్టమేటిక్గా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కానీ కొంతమంది స్త్రీలు ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్ అని చెప్పుకునేటోళ్ళు, వాళ్ళకి ఫెమినిజం అర్థం తెలియని వాళ్ళు కోరుకుంటుంది విచ్చలవిడితనం. వాళ్ళు ఏం చేసినా ఎవ్వడేం చెప్పొద్దు, మగవాడు ఏం చెప్పొద్దు, ఇంకా తోటి స్త్రీలు ఏం చెప్పొద్దు. చెప్తే వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు. కరెక్ట్ కాదు. మీరు రోజుకు 100 మందితో తిరిగినా ఇంట్లో చెప్పొద్దు, బయట వాళ్ళు చెప్పొద్దు. ఇది కరెక్ట్. ఎందుకంటే నా స్త్రీ స్వేచ్ఛను తీసేస్తున్నావు. నువ్వు సమాజంలో రోగాలు తెప్పించినా, సమాజంలో కుటుంబ వ్యవస్థని సంకనాకిచ్చినా కదా. అట్లా ఉండదు. అట్లయితే ఇది కంటిన్యూ అయితేనే ఇప్పుడు ఏమంటారు, డీక్రిమినలైజ్ చేయమంటారు వ్యభిచారాన్ని. ఇంకొన్ని రోజులకి ఏమంటారు, లీగలైజ్ చేయమంటారు. వ్యభిచారం లీగలైజ్ చేసినాక వాడు పిల్ల ఏమవసరం, మ్యారేజ్ ఎందుకు? పైసలు ఇవ్వాలి, బయట పోయి కొనుక్కుంటే అయిపోయా. ఆడ ఎమోషనల్ బంధం ఏడుంది అంటే అప్పుడు ఏమంటున్నావు, స్త్రీ అనేది ఒక వస్తువు, ఎవడైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని నువ్వే చెప్తున్నావు. అంటే ఆమెకు బ్రెయిన్ లేదా, ఆమెకు కాళ్ళు లేవా, ఆమెకు చేయిలు లేవా? సో ఇట్లా ఉన్నది వ్యవస్థ. కాబట్టి మనము ఈ యొక్క విచ్చలవిడితనానికి అరికట్ట వేయాల్సిన అవసరం ఉంది. అది స్త్రీ ఒక్కదానికే కాదు, డిసిప్లిన్ అనేది మగవాడికైనా క్రమశిక్షణ అనేది అవసరము. హద్దుకు మించి ఎవరు ఏది చేసినా అది అనర్థానికే దారితీస్తుంది. అది మానవ బంధాలని ఆ యొక్క మొత్తం నాశనం చేసి పెడుతుంది. కాబట్టి ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా బట్టలు వేసుకోవాలి, సిచ్యువేషన్ తగ్గట్టు ప్రవర్తించాలి. తాగినా తిరిగినా ఏం చేసినా హద్దులకు మించి చేస్తే అది అనర్థమే అవుతుంది, అది సమాజం నాశనం అవుతుంది. కాబట్టి ఒక డిసిప్లిన్గా ఉండాలనే మనం కోరుకుందాం. ఈ విచ్చలవిడితనంగా మాట్లాడే మహిళలు వీళ్ళెవ్వరు ఒక మొగంతో సగం కలిసి ఉండరు, ఒక అడ్డమైన అలవాట్లు చేసుకుంటారు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు పైసలు చేతులు ఉంటాయి కాబట్టి అడ్డదారులు వచ్చిన పైసలు ఏదో అంత మంచుకున్నట్టు అనిపిస్తుంది. కానీ కొంచెం ఏజ్ అయినాక మళ్ళీ వీళ్ళు ఎందుకు పనికిరాని వీళ్ళ బతుకులు అవుతాయి. సో కాబట్టి అదే పైసల కోసమే అడ్డదారి వెతుక్కుంటారు వీళ్ళందరూ. నేను ఒకటే చెప్తున్నా, అనసూయ గారు మీరు మీరే అందరికి రిప్రజెంటేటివ్. మరి నాకు తెలియదు మహిళలందరికీ, ఈ చిన్మయి అనసూయ గారే రియాక్ట్ అవుతారు ప్రతిసారి.
సో సో కాబట్టి నేను ఏం కోరుకుంటున్నా అంటే సో యొక్క ఈ విచ్చలవిడి నేను ఒకటే చెప్తున్నాను అనసూయ గారికి, మీరు స్విమ్మింగ్ పూల్లో కానీ లేకపోతే మీరు బీచ్లో వేసుకుంటే మేము ఏం అంటలేము. ఓకే, ఇంకా బీచ్లో వేసుకునేవి ఇంకా మీరు వేసుకునేవి ఇంకా మంచిగా ఉన్నాయి. అట్లా కాకుండా ఇంకా దొరుకుతాయి. అమెరికాలో చాలా మందిని, మెక్సికోలో ఇంకా చాలా మందిని చూస్తాము. ఓన్లీ థాంగ్ ఉంటుంది, ముందట ఒక్కటే కవర్ అవుతుంది, వెనక మొత్తం ఖాళీ ఉంటుంది. అట్లాంటివి వేసుకొని ఇంకా తిరగండి బీచ్లలో అనసూయ గారు, మేము ఏమనము. ఓకే, కాకపోతే ఇక పబ్లిక్ ప్లేస్లకు వచ్చినప్పుడు, సామాన్యుల దగ్గరకు వచ్చినప్పుడు ప్లీజ్, ఎందుకంటే సామాన్యులకి వాళ్ళ మైండ్ మీ అంత మెచ్యూర్డ్గా లేదు కాబట్టి మళ్ళీ వాడికి టెంప్ట్ అయిపోయి వాడు టచ్ చేస్తే గిచ్చి చేస్తే మళ్ళీ తలకాయ నొప్పి కాబట్టి వాళ్ళకి ఆ యొక్క ఏమంటారు మాస్ పీపుల్కి వాళ్ళ యొక్క బ్రెయిన్ అంత కంట్రోల్ ఉండదు కాబట్టి సో ఆ సిచ్యువేషన్ని, ఆ యొక్క న్యూసెన్స్ని, ఆ యొక్క సోషల్ అన్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా ప్రవర్తిస్తా అంటే చట్టాలు ఇంకా ఇప్పుడున్న చట్టాలు పనికి రాకపోతే రేపు కొత్త చట్టాలు తేవాల్సి వస్తుంది. పబ్లిక్ ప్లేస్లకు వచ్చినప్పుడు, మాస్ పీపుల్ ఉన్న దగ్గరకు వచ్చినప్పుడు, జాతరలు జరుగుతున్నప్పుడు, యొక్క గుళ్ళలకు వచ్చినప్పుడు, లేకపోతే షాపింగ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మాస్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అక్కడ కామన్ మినిమం డ్రెస్ సెన్స్ పాటించకపోతే ఓకే మీ మీద న్యూసెన్స్ కేసులు పెట్టాల్సి వస్తుంది. సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి. అర్థమైందా? ఇక గీచులు అంటే ఓకే మీ ఇష్టం. సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, చాలా లేట్ అయింది, సారీ, వేరు కారణాల చేత. సో పవన్ కాసల, ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. సో తర్వాత ఏమంటుండు మన ఎవరు, పల్లా సత్యనారాయణ, గుడ్ మార్నింగ్ రాజన్న. సో 10,000% కరెక్ట్. ఇలాంటి డాష్లకు ఇలా చెప్తే అర్థం కాదన్న, పువ్వులో డాష్ ఇక నేను అట్లా అనలేను బ్రదర్, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ఉమెన్. సో అట్లా మనం దిగజారాల్సిన అవసరం లేదు, మనం సబ్జెక్ట్ మాట్లాడుతూ చాలు. ఓకే, ఎందుకంటే ఐ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్ కానీ, బట్ స్త్రీ మన అమ్మ కానీ మన చెల్లె కానీ వాళ్ళు లేకుండా మన భూమి మీద లేము. స్త్రీ ఒక మనం హిందూ సనాతనంలో కూడా చెప్తారు కదా, ఇది అర్ధనారీశ్వర అని. సో అంటే పురుషుడు ఎంత ఈక్వల్, స్త్రీ కూడా అంత ఈక్వల్, శక్తి స్వరూపిణి. ఓకే, మన కాబట్టి మనము విమెన్ గౌరవం ఇస్తూనే ఎట్ ద సేమ్ టైం మన సమాజంలో ఉన్నటువంటి మైండ్ సెట్కి, అక్కడ ఉన్న మెజారిటీ ప్రజల యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా వాళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టుగా బట్టలు వేసుకోమని చెప్తున్నా. నేను బట్టలు ఇప్పొద్దంటలేను, వేసుకోవద్దంటలేను. ఎక్కడ ఇప్పాలో ఎక్కడ ఇప్పకూడదో తెలుసుకోమని చెప్తున్నా, అంతే సింపుల్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, తిట్టుకోవచ్చండి, కానీ భారతదేశంలో చాలా మంది చంపేస్తాను, పిసికేస్తాను అని థ్రెడ్స్ చేస్తారు, అది తప్పు. అమెరికాలో అట్లా థ్రెడ్స్ చేయరు, చూడండి, చంపేస్తాను, పీకేస్తాను, పిసికేస్తాను అని భారతదేశంలో ప్రజలు. అదే బ్రదర్, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఏదో అంటారేమో కానీ అదే ఇక్కడ రెండు ఉన్నాయి రాజేష్ బ్రదర్. ఇక్కడ ఏంటి అంటే నార్మల్ గా వాళ్ళ భావాలను వ్యక్తం చేయడానికి, ఫిజికల్ వైలెన్స్ కి దారి చేసే విధంగా ప్రవర్తించడానికి అది నేరం. ఇక్కడ రెండు ఉన్నాయి, దయచేసి. ఓకే, హింసను ప్రేరేపించే విధంగా హింసను చేసినా, హింసను ప్రేరేపించే విధంగా ప్రవర్తించినా, రెచ్చగొట్టినా, ఏం చేసినా అది నేరం అవుతుంది. దానికి ఆల్రెడీ శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏది మొత్తం మీ హిందువులను లేపేస్తాము, ఈ యొక్క మత ఘర్షణ జరిగేటట్టు ఆయన ఓవైసీఓ ఇంకోరో చేస్తే కేసులు పట్టిరు కదా. అంటే ఐ థింక్ నేను అది ముందే మెన్షన్ చేయాల్సి ఉండే, తిట్టుకుంటే నేరం కాదన్న నేను. ఓకే, అంతేగాని హింసను ప్రేరేపించే విధంగా చేస్తే నేరమే అవుతుంది. హింస కాకుండా, ఫిజికల్ వైలెన్స్ కాకుండా, ఫిజికల్ వైలెన్స్ కి దారి తీసే విధంగా రెచ్చగొట్టకుండా మాటల ద్వారా అయినా కాకపోతే అది నేరం కాదు. ఫిజికల్ వైలెన్స్ మాటల ద్వారా హింస జరిగే విధంగా ప్రేరేపిస్తే అది కూడా నేరం అవుతుంది. నేను దాని గురించి ఆయన చెప్తలేను, నేను జనరల్గా ఓకే మనకి అభిప్రాయం చెప్తున్నాం, ఒక బాధని వ్యక్తపరుస్తున్నాం, కోపాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఒక కోపం వస్తే ఇప్పుడు ఆ బ్రదర్ ఏదో బూతులు రాసిండు కదా, అట్లా మాట్లాడుతున్నాం. దాని శిక్షలు వేయకూడదు అంటున్నా. అది బాధని, ఆవేదనని వ్యక్తపరచడానికి, కోపాన్ని వ్యక్తపరచడానికి, మన అయిష్టతను వ్యక్తపరచడానికి, హింసను ప్రేరేపించినంత వరకు వాళ్ళు మాట్లాడే ఏ భాషనైనా నచ్చకపోయినా, మనము నచ్చకపోతే కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, కానీ వాడి స్వేచ్ఛను తీసేయకూడదని చెప్తున్నా, అంతే సింపుల్. హింస రిలేటెడ్, దట్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. సో ఎవరు రాజేష్ మాట్లాడు, ఏమైనా మాట అన్న తర్వాత క్షమాపణ చెప్తే సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటారు, ఎవరైనా మనసులో ఉంది కాబట్టి అంటారు. అది అందరికీ నచ్చలేదు అంటే క్షమాపణ చెప్తారు, కానీ మనసులో ఉండిపోద్ది కదా
ఆ మనసులో ఉన్న విషయం మీద చర్చ జరగాలి. అవసరమైతే ఆ మనిషి అనుకునే మనసులో ఉన్నది కూడా తీసేసే విధంగా ఉంటే సమస్యకు పరిష్కారం అనే వాళ్ళు ఉంటారండి. అన్నందుకు మనం తప్పు పట్టవద్దు. నువ్వు ఎందుకు అన్నావు అని ఆలోచించాలి. ఇప్పుడు క్షమాపణ చెప్పేస్తే మనసులో అయితే ఉంటుంది, అది అయితే పోదు. అయితే ఆయన మాట్లాడిన విధానంలో ఇప్పుడు శివాజీ గారు సీనియర్ యాక్టర్, ఓల్డ్ స్కూల్ టైపు. ఓకే, ఆయనకు అఫైర్లు లేవా హీరోయిన్లతో ఉండుంటాయి కావచ్చు. ఓకే, ఇద్దరు ఈ అంత క్లోజ్గా వర్క్ చేసినప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీలో అది నార్మలైజ్ చేసినప్పుడు, లేకపోతే ఒకరినొకరు ఆ ఇన్ఫాచ్యుయేషన్ అయినప్పుడు జరిగి ఉండవచ్చు. ఎవరైనా కావచ్చు, లయ కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఓకే, మేబీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకే, సో కానీ 4 గోడల మధ్యలో వేసుకున్న దానికి పబ్లిక్లో అటెన్షన్ ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు డ్రెస్సులు వేసుకోవడం నేనైతే అంగీకరించాను. నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పిన ఆమె మామూలు, ఆమె ఒక సామాన్యురాలు, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నామే. సో సంకల్ కనిపించడం తప్పు కాదన్నది స్టార్టింగ్ లో. ఇప్పుడు చెడ్డి తొడలు పైన కనిపించినా తప్పు కాదంటుంది, రేపు ఇంకోటి అంటది. మరి అది కరెక్ట్ అని నువ్వు అనుకుంటే రేపు నీ కొడుకో బిడ్డకో ఆ యొక్క జర్నలిజంలో అది చూపెడితే ఆమె తొడలు గిడలు చూపెడతా అంటే మరి అది కరెక్టే అని అంగీకరిస్తా అంటే నేనేం చేయలేదు దాన్ని. ఇప్పటికి చాలా మంది అంటారు కుటుంబ కథా చిత్రం తీశారండి, లేకపోతే పిల్లల్ని తీసుకొని సినిమాకి పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుందండి, హీరోయిన్ ముద్దు పెట్టుకుంటే, లేకపోతే ఆమె యొక్క లోపల చెడ్డీలు మిడ్డీలు కనిపిస్తుంటే మాకు ఇబ్బంది అవుతుంది, పిల్లలతో కూర్చొని చూడలేము అని, టీవీలలో కూడా పక్క కూర్చొని చూడలేము అని చెప్పుకుంటారు చాలా మంది ఉన్నారు. ఇక 9వ తరగతి 10వ తరగతి లోపల ఉన్న పిల్లలు, ఒక 5 ఏళ్ళు కాకపోయినా ఒక 10 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలు, 10 బిలో 18 ఉన్న పిల్లలు కంఫర్టబుల్గా ఆడవాళ్ళ యొక్క తొడల మధ్యలో భాగం దాకా కంఫర్టబుల్గా చూడవచ్చు, తప్పేం కాదు అంటే దానికి మన చర్చనే అనవసరం. ఐ డోంట్ నో. నేనైతే ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే సిచ్యువేషన్ తగ్గట్టుగా బట్టలు వేసుకోమని చెప్తున్నాను. పబ్లిక్ ప్లేస్లకు వచ్చినప్పుడు ఎస్, కొన్ని ప్లేస్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్లు లేకపోతే బీచ్లు, అట్లాంటి ప్లేస్లకి ఆడ ఎట్లు ఇప్పుకుంటే అట్లు ఇప్పుకోండి, మేము వద్దాను. మిగతా చాలా ప్లేస్లకి ఒక మినిమం డీసెన్సీ మెయింటైన్ చేయమని అంటున్నాం. మరీ మొత్తం నిండా ఏం కనబడకుండా కప్పుకోమని చెప్తలేం, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ అట్రాక్షన్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఉండే విధంగా మీరు వేసుకోండి డ్రెస్. ఇప్పుడు సంకలు కనిపించడం అది నార్మల్ అయిపోయింది కాబట్టి, దాంట్లో ఎవడు పట్టించుకుంటలేడు కాబట్టి ఓకే, దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ అవర్ సొసైటీ. ఈ క్లీవేజ్ కింది దాకా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె అన్షు రెడ్డి అంటే ఆమె కానీ, ఈ స్రవంతి అంటే ఆమె కానీ, అదేంది ఆయన షో వస్తుంది సుధీర్ది, అదేం సినిమా, ఏం షో, స్టార్ ఏదో వస్తుంది, ఫ్యామిలీ స్టార్స్. సో అందులో ఈ తొడల పైన వేసుకొని కూర్చుంటారు. ఆమె వాళ్ళే, మనం అంటలేము, ఆ పక్కకుండే ఆమె, ఆ పిల్ల పేరేంది, సో నీకు బట్టలు లేవా అని ఎడ్డిచ్చింది ఆ పిల్ల పేరు ఉండే, ఆమె ప్రవీణ్ అని ఏదో ఉండే ఆమె పేరు. సో అట్లా ఇంకో ఆమె ఏం చేసింది, ఆమె చున్నీ తీసి ఈమె అన్షురెడ్డి తొడల మీద వేసింది. ఎందుకంటే నిలబడడానికి సేపు ఏ సమస్య లేదు, కూర్చుంటేనే సమస్య వస్తున్నది. ఇంకా ఆ కూర్చున్నాక ఆమె లోపల బికినీ అండర్వేర్ వేసుకోలేదు అనుకో, అయిపోయా. సో కాబట్టి మరి అది యాక్సెప్ట్ చేద్దామంటే ఇక మరి ఐ డోంట్ నో. మరి అట్లాంటప్పుడు అందరం బట్టలు ఇప్పుకొని తిరుగుదాం, అది మన లెక్క. ఇక సమస్య ఎక్కడిది, ఈ చట్టాలు ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు, అన్ని చెప్పి వాళ్ళు చూద్దాం. ఐ డోంట్ నో బ్రదర్, ఐ డోంట్ నో. నేనైతే అంగీకరించా. నేను రూల్స్ ఏం పెట్టాను అంటే ఇట్లా అసలే వేసుకోవద్దని నేనైతే రూల్స్ పెట్టా. కానీ ఎక్కడికి పోతున్నాను, ఆఫీస్కి ఇప్పుడు ఇక్కడ అమెరికాలో కూడా, ఇప్పుడు నేను ఆఫీస్లో పనిచేస్తాను కదా, గతంలో ఈ ఆఫీసులలో అఫైర్లు పెట్టుకుంటారేమని చెప్పి వాళ్ళు ఏం చేసేటోళ్ళు అన్ని గ్లాస్ డోర్లు పెట్టిర్రు. ప్లస్ కొన్ని ఈవెంట్లకి వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మీ డ్రెస్సులు ఈ అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేసే విధంగా ఉండకూడదు, ఇది డ్రెస్ కోడ్ అని చెప్తారు క్లియర్గా. అర్థమైందా? వాళ్ళు రోడ్ల మీద ఇప్పుకొని తిరిగిందే మనం చూస్తున్నాం, కానీ ఆ రోడ్ల మీద తిరిగితే మనం కూడా ఏమంటలేం కదా మన ఇండియాలో కూడా. ఆలోచించండి. అదే కొంతమందికి నేను అబ్జర్వ్ చేసింది ఒకటే, ఈ సూడో ఫెమినిస్ట్లు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా ఎవడేమనద్దు, మొగుడేమనద్దు, తల్లిదండ్రులు ఏమనద్దు, సమాజం ఎవడేమనద్దు, ఎవ్వరితోటన తిరగని ఎట్లాంటి డ్రెస్ అని వేసుకొని ఏమనద్దు. అది ఫెమినిజం అంట. విచ్చలవిడితనానికి ఫెమినిజం అంటే ఎందుకు ఒప్పుకుంటాం? పురుషుడు ఏమేం చేయగలుగుతాడో దాదాపు అన్ని, ఒక పిల్లలు కనే కార్యక్రమం తప్ప మిగతా అన్ని పనులు స్త్రీ కూడా చేయగలుగుతుంది. అవి చేయకుండా స్త్రీని ఆపితే, అక్కడ నీ హక్కుల కోసం పోరాటం చేస్తే అది ఫెమినిజం. కానీ
పురుషుడు వాని లేవకుండా చంపేయాలి, వాడు అసలు మాట్లాడొద్దు, వాడు మాకేం చెప్పడానికి హక్కు లేదు, నేను మాత్రం వానికి 100 చెప్తా. ఇది ఫెమినిజం అంటే? నీ విచ్చలవిడితనానికి ఫెమినిజం పేరు పెడతా, నీ షాడిజంకి నీ డామినేషన్కి ఫెమినిజం అని పేరు పెడతా అంటే తోలు దిగాల్సి వస్తుంది.